హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పైన్. ఈరోజు మనము ఈ బట్టలు ఆరేసుకునే హ్యాంగర్స్ ఉంటాయి కదా, వాటిని ఎన్ని విధాలుగా మన ఇంట్లో రోజువారీగా ఎలా యూజ్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు అందరికీ షేర్ చేస్తున్నాను. సో ఈ బట్టలు మనం ఆరేసుకునేటప్పుడు కొన్ని తాడువి ఉంటాయి కదండి, ఐరన్ వచ్చినవి ఉంటాయి, కొన్ని మామూలు తాడు వచ్చి ఉంటాయి. సో ఇక్కడ నాకు ఐరన్ తాడు ఉంది. ఐరన్ ఆరేస్తే అంటే కనుక లైట్ కలర్ డ్రెస్సులు కానీ ప్యాంట్స్ కానీ వాటికి ఉండే చిలుము అంతా బట్టలకు పట్టేసి పోకుండా ఉంటుంది. సో అందుకనేసి నేను ఇలా హ్యాంగర్కి తగిలించి ఆరేసాను. సో ఈ విధంగా మనకు త్వరగా ఆరిపోతాయి. అండ్ బట్టలకి తీగలకు ఐరన్ తీగలకు ఉంటుంది కదా చిలుము, అది పట్టకుండా నీట్గా ఉంటుంది. అండ్ ఈ విధంగా మనం హ్యాంగింగ్ చేసుకున్నాం అనుకోండి, బాల్కనీలో ఎవరికైనా చిన్న బాల్కనీ ఉందనుకోండి, వాళ్ళకి తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టలు ఆరేసుకోవచ్చు మనం ఈ హ్యాంగర్స్ని యూజ్ చేసుకొని. సో ఇలా హ్యాంగర్స్ చాలా హ్యాంగ్ చేసుకొని మనము తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టల్ని ఆరేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్ ఆర్గనైజర్ని నేను క్లాత్ బ్యాగ్తో తయారు చేశాను. సో దాన్ని ఎలా హ్యాంగ్ చేశానంటే హ్యాంగర్ని యూజ్ చేసి ఒక హుక్కి హ్యాంగ్ చేశాను. దీని వీడియో నేను లాస్ట్ వీక్లో చేశాను అనమాట. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఎలా తయారు చేశాను క్లాత్ బ్యాగ్తో ఇయర్ రింగ్ ఆర్గనైజర్ని. సో నెక్స్ట్ వచ్చేసి దుపట్టా ఆర్గనైజర్ని కూడా తయారు చేశాను అనమాట హ్యాంగర్ని యూజ్ చేసి. ఇక్కడ నేను ప్లాస్టిక్ బ్యాంగిల్స్ యూజ్ చేసి ఈ దుపట్టా ఆర్గనైజర్ని తయారు చేశాను. దాని వీడియో కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మనకు కబోర్డ్ లోపలి వైపు నేను ఇలా హుక్కి హ్యాంగ్ చేశాను అనమాట. అంటే తక్కువ స్పేస్లో ఎక్కువ చున్నీలను ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకో విధంగా కూడా హ్యాంగర్ని యూజ్ చేసుకుంటున్నాను. ఇలా హుక్కి మనం డైరెక్ట్ ఒక హ్యాండ్ బ్యాగ్ మాత్రమే హ్యాంగ్ చేసుకోగలుగుతాం. సో నేను ఇక్కడ హ్యాంగర్నికి 2 హ్యాండ్ బ్యాగ్స్ని తగిలించేసాను. సో ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ కూడా తగిలించుకోవచ్చు అనమాట. సో తక్కువ స్పేస్లో ఎక్కువ వాటిని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇంకో విధంగా కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ హ్యాంగర్స్ని ప్యాంట్స్ ఉంటాయి కదా, అంటే స్పేస్ లేదు మాకు ఇంకా క్లాత్ పెట్టుకోవడానికి. సో ఈ ప్యాంట్స్ అన్నింటి కూడా ఇలా హ్యాంగర్కి తగిలించేసి ఇలా రాడ్కి హ్యాంగింగ్ చేశాను అనమాట. తక్కువ స్పేస్ ఉండే వాళ్ళకి ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది మా పాప డ్రెస్కి వచ్చింది హ్యాంగరు. సో దాన్ని నేను ఈ విధంగా యూజ్ చేసుకున్నాను. హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదనేసి ఈ హ్యాంగర్కి హ్యాండ్ బ్యాగ్ తగిలించేసి ఇలా హ్యాంగ్ చేసుకున్నాను రాడ్కి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, సో ఈ హ్యాంగర్కి ఇలా చిన్న చిన్న క్లాత్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఈ విధంగా హ్యాంగింగ్ చేశాను అనమాట. అండ్ తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టలను మనము ఆరేసుకోవచ్చు. అండ్ చిన్న చిన్న క్లాత్స్ ఉంటాయి కదా, వాటిని ఎక్కడ ఆరేస్తుంటే పడిపోతుంటాయి. సో ఈ విధంగా ఆరేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది ఈ క్లిప్స్ సహాయంతో. ఐ హోప్ ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను చిన్న చిన్న బాల్కనీస్ ఉండే వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దుపట్టా ఆర్గనైజర్ని అలా ఇందాక నేను వీడియోలో చూపించాను కదా, అలా కాకుండా ఇలా సింపుల్గా త్వరగా కూడా తయారు చేసుకోవచ్చు. సో ముందుగా దుపట్టాన్ని మిడిల్కి ఫోల్డ్ చేయాలన్నమాట. మిడిల్కి ఫోల్డ్ చేసేది ఇలా కార్నర్స్ ఉంటాయి కదా, ఆ కార్నర్స్ అన్నిటిని 2 చివర కార్నర్స్ చున్నీ ఉంటుంది కదా, దాన్ని ఈ మధ్యలోకి రానిచ్చుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా మనము దుపట్టా ఆర్గనైజర్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. మిడిల్కి ఫోల్డ్ చేసి చున్నీని ఆ చివరన ఉంటాయి కదా ఆ క్లాత్ని ఇలా మిడిల్లోకి ఎక్కించుకోవాలి. సో ఇలా సింపుల్గా మనము దుపట్టా ఆర్గనైజర్ని తయారు చేసుకోవచ్చు అనమాట. అండ్ తీసుకోవడం కూడా ఇలా లాగామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా నేను హుక్కి హ్యాంగింగ్ చేశాను కబోర్డ్లో. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి హ్యాంగర్స్ అన్నీ ఉంటాయి కదండి, తక్కువ స్పేస్లో ఉండే వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా నేను చూపిస్తున్నాను. ఇలా ముందు మామూలు థ్రెడ్ తీసుకున్నాను, దాన్ని ఇలా 5 ఫోల్డ్స్ లాగా చేసుకున్నాను హ్యాండ్కి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇప్పుడు దీన్ని మిడిల్లో కట్ చేసుకొని ఈ ఎండింగ్స్ ఉంటాయి కదా వాటిని నాటు వేసుకోవాలి థ్రెడ్ని. సో ఈ విధంగా నాట్ వేసుకొని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా థ్రెడ్ని. ఇలా ఒక 3 తయారు చేసుకోవాలి. సో నేను ఇక్కడ 4 హ్యాంగర్స్ తీసుకున్నా కాబట్టి నేను 3 తాడు తీసుకున్నాను, తాడువి కొద్దిగా. సో ఈ విధంగా ఒక్కొక్క హ్యాంగర్ని ఇలా ఎక్కించుకోవచ్చు అనమాట మనము. సో ఇప్పుడు దీనిలోకి ఇంకో హ్యాంగర్ని ఎక్కించుకోవాలి ఈ తాడులోంచి ఈ విధంగా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో దాన్ని కూడా ఈ కింద దానికి ఉంది కదా అందులోకి ఎక్కించుకోవాలి ఇంకో హ్యాంగర్ని కూడా.
సో ఇక్కడ నేను 4 తీసుకున్నాను కాబట్టి హ్యాంగర్స్ 3 థ్రెడ్స్ లాగా తయారు చేసుకున్నాను. ఇలా అన్ని హ్యాంగర్స్ని ఎక్కించుకొని ఈ విధంగా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. క్లాత్స్ని ప్యాంట్స్ అన్నీ ఎక్కించాను. ప్యాంట్స్ కదండి, మన లెగ్గిన్స్ కానీ దుపట్టాస్ కానీ ఏమన్నా కూడా టవల్స్ ఉంటాయి కదా, ఆ టవల్స్ని అన్నింటిని కూడా ఈ విధంగా మనము తక్కువ స్పేస్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట క్లాత్స్ని. ఐ హోప్ ఈ టిప్ మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కిచెన్లో టవల్ ఉంటుంది కదా, మనం వేడి గిన్నెలు పట్టుకోవడానికి, చేతులు తుడుచుకోవడానికి, అందుకు అలాంటిది ఏం లేదు నాకు హ్యాంగింగ్ చేసుకోవడానికి. సో నేను ఇలాంటి ఒక హుక్ పెట్టి ఒక హ్యాంగర్కి ఒక టవల్ని, ఒక పాత క్లాత్ని పెట్టుకున్నాను చేతులు తుడుచుకోవడానికి. అందుకు ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు అందరికీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.